విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఆదివారం 29వ వార్డు రామజోగిపేట ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయా వార్డులో నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జన సైనికులు, నాయకులు హాజరై ఉవ్వెత్తిన నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వంశీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నాయన ఎలక్షన్ చేసి వారికి ప్రభా నీ మీద విశ్వాసం నుంచి వచ్చారు. వీరి విశ్వాసమును బలపరిచి ప్రభా మీరే మహిమ. మంచి రోజు మా బ్లెస్సింగ్స్ ఇస్తే ప్రభు బ్లెస్సింగ్స్ ఉంటే మా బాగుంటుంది. ఎదురు వచ్చేయండి అలా అడ్డుకున్నాను. ఈ టెంపుల్ అడిగితే మనకి జరిగన్న తిరగలేదు అంత చింత అందరికీ నమస్కారం. ఈరోజు 29 వార్డులో సౌత్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం రావాలి. ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు, ఎంప్లాయీస్, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇంటింటికి వెళితే తెలుస్తూ ఉంది. వాళ్ళందరి కోరిక ఒకటి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించుదాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించుకుందాం. ఈ రాష్ట్రంలో యువతందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ సౌత్ నియోజకవర్గం అంతా కూడా కాలుష్యము, రోడ్లు లేక, డ్రైనేజ్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తీర్చుకోవాలి. యువత, మా పిల్లలందరికీ జాబ్స్ కావాలి. ఈరోజు కనీసం పట్టించుకోకుండా మా మీద ట్యాక్సుల రూపంలో, రకరకాల కరెంటు బిల్లు రూపంలో బిల్లులు కట్టించి మాకు ఇవాళ చెత్త పన్నులు, ఇంటి పన్నులు ఒకటి కాదు, ఇంక అన్ని పన్నులు వేసుకొని ఇవాళ మా పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, ఒక్క ఇండస్ట్రీని తేకుండా ఇక్కడ ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుంటా ఉన్నాడు ఆయన. ఒక్క ఛాన్స్ అంటే ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడానికి కాదు, రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూడాలి, వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకుంటారని మేము ఒక అవకాశం ఇచ్చాం. దాన్ని కాస్త ఆయన ఈ విధంగా చేశారు. కాబట్టి ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి ఇవాళ ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. ఒక రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కాదు, చిన్న తోపుడు బండ్లు కూడా హ్యాపీగా లేరు. సో వీళ్ళందరూ కూడా అందరి కోరిక ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బంగారు భవిష్యత్తు ఇవాళ ఈ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అతి త్వరలో జరిగే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో సౌత్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు గెలుస్తారు. థ్యాంక్ యూ. పేదలు ఎట్టున్నారు అన్న విషయం ఎలక్షన్ వస్తే కానీ ఆయనకు తెలియదు. బటన్ నొక్కేసి 10,000 ఇచ్చేసి 50,000 తీసుకుంటే అది పేదల ప్రభుత్వం అవదు. కరెంటు బిల్లు ఒకసారి తీస్తే అది పేదల ప్రభుత్వమా లేకపోతే బడుగుల ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అర్థమవుతుంది. ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏ ప్రభుత్వం. ఇంట్లో కూర్చొని బటన్ నొక్కితే తెలియదు కదా. సో అతి త్వరలోనే జరిగేటువంటి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అన్నది చూపించడానికి రెడీగా ఉన్నారు జనం.